ఇంతవరకు ఒరిజినల్ కొడుకు ఎవరు, ఒరిజినల్ కూతురు ఎవరు తెలియట్లేదు. మరి తెలియాలంటే ఏం చెయ్యాలి? మా అయ్యగారి కొడుక్కి చిన్నప్పటి నుంచి బిజినెస్ మైండ్. వాడు ఏంటంటే 10 రూపాయల వస్తువు ఇస్తే 100 రూపాయలకు అమ్ముకొని వస్తాడు. సో వీళ్ళలో ఎవరైతే అద్భుతంగా బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తారో వాళ్ళే మా అయ్యగారి కొడుకు. సో నంబర్ 1 కొడుకు అవ్వాలంటే నంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవ్వాల్సిందే. మరి ఆ నంబర్ 1 బిజినెస్ మ్యాన్ ఎవరో తెలుసుకుందాం. మాది మూలికల బిజినెస్ అండి. గజ్జి, తామర, హర్షమొలలు, సంతాన లేమితనం, భార్యతో సఖ్యత లేకపోవటం ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా శ్రీ వెంకటరమణ మూలికల షాప్ దగ్గరికి రండి. దీని అడ్రస్ మణికొండ మర్రి చెట్టు కింద. మీకే కాదు మాకు బిజినెస్ ఉంది, అర్థమైందా? తోటకూర, బచ్చకూర, గోంగూర, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత కూడా బాడే అటు అమలాపురం ఇటు పెద్దాపురం. హలో, మీకే కాదు మాకు కూడా బిజినెస్ ఉంది. చికెన్ టికలకే బోర్లు అమ్ముతాం. మొన్నింటికలకి దిక్కులేదు కానీ చిచ్చంటికలు ఏమండి ఆది గారు, మన దగ్గర లవ్ షేప్ బిల్లులు ఉన్నాయి, కావాలా? ఉంచుకో, నువ్వే నెక్స్ట్ ప్రోమోకి వేస్తారు. ఇంకా ఈ బిజినెస్ లో ఎవరు పెట్టేసి వెళ్ళారు? నా షుగర్ చూడు, నా బీపీ చూడు. అయ్యో, ఒకడేమో 2 పోయినాడు, ఇంకోటేమో 2 నిమిషాలకు ఒకసారి పోయేవాడు. ఇద్దరు భీమ్ రామ్ నక్కల వేట ఎంతసేపు? స్టేజ్ మీద ఈ గుంట నక్కలు ఎంతసేపు? ఒక్క నిమిషం, మా బిజినెస్ కూడా మేము అమ్ముకొని పాత సామాన్లే వెయ్యి కదరా, 100 రయ్యి. ఏమన్నా ఆది గారు, పీచు మిఠాయి తింటారా? నీ ఊడిపోయిన బొచ్చుకు పింక్ కలర్ వేసి పీచి మిఠాయి అంటావరా దీన్ని? తమ్ముడు దీనికి ఏంటి? దీనికి కాలు లేదు, ఉండు. తర్వాత నీకు మేనేజర్ కాలు ఉండదు. ఏరి కస్టమర్ లేరి. ఏంటి మూలికలా? అవునవును, మూలికలు మామూలు మూలికలు కాదండి. మీకు పెళ్ళంతా ఏదైనా సమస్య ఉన్నా పోద్ది. ఏది సమస్య పోద్దా? పెళ్ళామే పోద్ది. సార్ మా వాడు ఒకటే కొరక పెడుతుంటాడండి. ఏదన్నా ఉంటే ఇవ్వండి. ఇదిగో ఈ 2 తీసుకో. ఈ 2 ఎక్కడ పెట్టాలి? వాడి ముక్కుకు 2 బొక్కలు ఉంటాయి, అందులో పెట్టే. ఇక కొరకే రాదు. ధైర్యంగా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి నాకు మూలికలు కావాలి సార్. ఈ 2 తీసుకో. 2 దేనికండి? ఒకటి లోపలికి వెళ్ళడానికి, ఎవరైనా వస్తే పారిపోవడానికి, ఇంకోటి. నాకు ఒక సమస్య ఉంది సార్. ఏంటది? పవిత్ర నేను ఇష్టపడుతున్నాను సార్. పవిత్ర ఏమో నరేష్ ని ఇష్టపడుతుంది సార్. నన్ను పెళ్లి చేసుకుంటావా, నరేష్ ని పెళ్లి చేసుకుంటావా అంటే నరేష్ ని పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఆవిడ నరేష్ నే పెళ్లి చేసుకోను మనం, అప్పుడే మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. సార్ ఇటు రండి సార్, మా దగ్గర చాలా ఉన్నాయి. అవును, ఈ చేప ఏంటి చచ్చిపోయింది? అంటే ఇది నిన్న లవ్ ఫెయిలియర్ అయితే నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది సార్. లవ్ ఫెయిల్యూర్ అయిందా? ఇంకో దీని వల్లే. ఓకే మనం వెళ్దాం. ఏంటి కూరగాయలు ఫ్రెష్? బాగా నీకైనా ఫ్రెష్. ఓకే లేండి, సర్లే కానీ ఏంటండి ఎక్కడ చూసినట్లుంది కదా? మరి ఇదేంటండి? వంకాయ అండి, చెప్పి వినండి. ఇగో వంకాయ అండి, దొండకాయ అండి, బెండకాయ అండి. ఏంటండి కాయలు అలా విసిరేస్తున్నారు? ఈ కాయ నాదే. నా కాయని ఇస్తే తప్ప, నీ కాయని ఇసిరేనా? సరే కానీ పాలకూర ఇవ్వండి. ఇదేంటి కప్పులు ఎత్తున్నారు? పాలు లీక్ అవుతుంది, ఇందులోంచి పడగలండి. టమాటాలు ఎంత కిలో? కిలో 50 రూపాయలండి. అవునా, అరకిలో 100. అదేంటి అరకిలో ఎక్కువ ఉంది? అరకిలో బ్లాక్ లో అమ్ముతున్నాం అండి. సరే, నేను మూలికల దగ్గరికి వెళ్తా. సరే, నాకు ఒక మంచి బాయ్ ఫ్రెండ్ కావాలి, వాడు హస్బెండ్ కూడా అవ్వాలి. ఇదిగోండి, ఇది దురదగుండాకు. ఇది రాసుకుంటే ప్రతి ఒండు గోగుతారు మీరే. సరే, ఈ మూలికలు ఎలా వాడాలి? ఆ మూలకెళ్ళి వాడాలి మీ ఇద్దరు. లక్ష్మి, నీకేమన్నా మూలిక కావాలా? నాకెందుకు, నాకేం ప్రాబ్లమ్స్ లేవు. నువ్వు ఒక 1000 ఎపిసోడ్ చేయాలంటే ఇది వాడాలి. అంతే, 1000 ఎపిసోడ్ కర్ర ఇది. అయితే మీరు కూడా వాడాలి కదా. ఇదిగో ఎప్పుడో అయ్యగారే నంబర్ ఉన్నప్పుడు బాబుకి ఇచ్చాం ఇలాంటి మూలికే. గా తర్వాత లేడు ఇక్కడ.
మాట్లాడకుండా ఉండాలంటే ఏమైనా మూలికుందా? వద్దు మమ్మల్ని వేసుకోమంటారు, వద్దు మమ్మల్ని వేసుకోమంటారు. ఇదో నేను ఆర్టిస్ట్ అవడానికి ఏదైనా మూలికుందా? అదే ఉంటాడు కొనుక్కునేవాడు కదా ఇందాకే. పథకం ప్రకారం అందరూ ఏదో చేద్దామని ఏమి చేయక నల్లగా ఉన్నా కూడా తెల్ల మొక్కలు చూస్తా ఉన్నారు. నరేష్ స్పాండిటీగా ఏదో చేద్దామని వచ్చి చెయ్యలేక ఉన్న పరువు లేని పరువు అప్పు చేసిన పరువు కూడా పోగొట్టుకున్నాడు. నాన్నగారు 5 బిజినెస్ డెవలప్ చేసాం, మాకు ఏంటి మరి ఎవరు కొడుకు అని తెలుస్తారు? బిజినెస్ లో ఎవడు బాగా చేయలేదు, ఇందులో నా కొడుకే లేడు. పథకం ప్రకారం నాన్నగారు కూడా తెల్ల ముఖం వేసుకుని చూస్తా ఉన్నారు. నాన్నగారిలో స్టామినా అయిపోయింది. పథకం ప్రకారం పంచప్రసాద్ అన్న కూడా టైం అయిందని అర్థమైపోయింది. పాపారావు గారు చూశారు కదా, ఇక్కడ ఎవ్వరు మీ కొడుకు కాదని అర్థమైంది కదా. నా కొడుకు కాదు ఎవ్వరు. సో ఇంద్రయ్య గారు చూశారు కదా, పాపారావు గారు కొడుకు అని ప్రూవ్ చేయడానికి ఏదో ట్రై చేశారు, ఏదో బిజినెస్ కూడా పెట్టారు. మరి మీకు ఎలా అనిపించింది? సో అందరూ ట్రై చేశారు కానీ ఇంకా కొడుకు ఎవరో తేలలేదు కాబట్టి మనం ముందు వెళ్లాల్సిందే. కొడుకు ఎవరో తేలాలంటే ఖచ్చితంగా అందరూ నీటిలో వేయాలి. ఏమేంద్ర డల్గున్నావేంటి? మరి పెళ్లి అయిపోతుంటే ప్రేమించిన అమ్మాయికి బాధగా ఉండదా? మీరు వచ్చి ఏదో చేసి ఆ పెళ్లి ఆపాలన్నా అలా అసలు పెద్ద రౌడీ. ఈడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయికి పెళ్లి అవుతుంది, ఆ పెళ్లి ఆపాలి మనం. నాకు కూడా పెళ్లి చేయనా? అమ్మాయి ఎక్కడ ఉంటది? వాళ్ళ మొగుడు దగ్గర. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఈ లవర్ ఎవరితోనో జంపు. వాడు మళ్ళీ వచ్చాడా? ఏదో ఐడియా ఉందని చెప్పి ఈ బ్యాండ్ మీద డ్రెస్ ఏంటన్నా? ఇప్పుడు మనం అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి వెళ్తున్నాం. మామూలుగా వెళ్తే దొరికిపోతామని చెప్పి ఈ గెటప్ లేయించాను. మీ బ్యాండ్ పేరేంటో? రబ్బర్ బ్యాండ్. మనం దొరికిపోకుండా చిన్న అరేంజ్మెంట్ చేశా. శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచాను, వాళ్ళు ఇచ్చారు అనుకో అసలు ఎవరికి డౌట్ రాదు. అలా ప్రోగ్రామ్ ముందుకెళ్తుంటది, అమ్మాయిని లాక్ వచ్చేస్తాం. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాలే ఈ క్షణం. ప్రేమకు దేవత నీవని తెలిసి నా మది నీకొక కోవెల చేసా. ఓ ప్రియా, ఓ ప్రియా, ఓ ప్రియా. చాలా చాలా బాగా అనిపించింది. హీరో పేర్లు నేను చెప్తాను, మీరు సినిమా పేరు గెస్ట్ చేయాలి. మహేష్ బాబు అండ్ అల్లరి నరేష్. మహర్షి రైట్ ఆన్సర్. ఉపేంద్ర అండ్ విశాల్. సత్యం. ఆన్సర్ వచ్చి రాంగ్ కాబట్టి ఇటువైపు ఛాన్స్ వెళ్తది. సెల్యూట్. రైట్ ఆన్సర్. ఆ సినిమా ఫస్ట్ తమిళ సినిమా, తమిళ్లో సత్యం, తెలుగులో సెల్యూట్. ఇదే తమిళ తెలుగు. తెలుగు టైటిల్ చెప్పన్నారు కదా, మరి వాళ్ళందుకు మా సెల్యూట్ ఇంగ్లీష్ టైటిల్ చెప్పారు. తమిళ్లో రష్మిని ఉంటారు. యాంకర్. సో ఇప్పుడు మీ అందరితో ఒక మంచి బిస్కెట్ గేమ్ నేను ఆడిపిస్తా. గో. మాకే ఫోటో షూట్ కావాలి, చేస్తారా? చేస్తామన్నా కదా, ఇది పడుకోండి సార్, చెవి దగ్గర పడుకోండి ఒకసారి. చెప్పుడు మాటలు వినొద్దు. రౌండ్ ట్రాలీ ఓకే, రెడీయా? ఒరే నేనెక్కడున్నా? కానీ తిరుగుతున్నా ఆవు సార్. సార్ ఇది చూడండి ఒకసారి, 3D యానిమేషన్ సార్. అరే మా తాత కనబడుతుండ్రా. తాతే కదా. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రూచె పులన బాబు.